త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ ముఖ్య నేతల సమాచారం తీసుకున్న ఏఐసీసీ. ఎమ్మెల్యేల అనర్హతపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ. నోటీసులకు రిప్లై ఇవ్వని తెలంగాణ స్పీకర్, ఎమ్మెల్యేలు. తుది దశకు చేరిన తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక 4-5 రోజుల్లో ప్రకటించే ఛాన్స్. వాటి నుంచి కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సదస్సు. వాట్సాప్ గవర్నెన్స్, ల్యాండ్ సర్వే, ఇతర అంశాలపై చర్చ. గాంధీ నుంచి యశోద ఆసుపత్రికి ఎంఎంటీఎస్ బాధితురాలు. నిందితుల కోసం 2 బృందాలతో ముమ్మర గాలింపు. బెట్టింగ్ యాప్ కేసులో 19 మంది యాప్ ఓనర్లపై కేసు. ఇవాళ మరోసారి విచారణకు విష్ణుప్రియ, రీతూ చౌదరి. ఎంపీలతో కలిసి ప్రధాని మోదీని కలుస్తామన్న స్టాలిన్. డీలిమిటేషన్ అంశంపై చర్చిస్తామని ప్రకటన. రాహుల్ పౌరసత్వంపై కేంద్రానికి 4 వారాల గడువు. ఇష్యూపై నిర్ణయం తీసుకోవాలన్న అలహాబాద్ హైకోర్టు. స్టాండప్ కమేడియన్ కునాల్ వ్యాఖ్యలపై దుమారం. ముంబై హాబిటాట్ స్టూడియోలో ఆక్రమణల తొలగింపు. వెనిజులా ఆయిల్ తెచ్చుకుంటే 25% టారిఫ్స్. భారత్ను దెబ్బకొట్టేలా ట్రంప్ ప్రకటన. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం. లక్నోతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్. ఐపీఎల్లో ఇవాళ గుజరాత్ వర్సెస్ పంజాబ్, అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్.